విలన్ బాధితురాలిగా అద్భుతంగా నటించింది అంటూ సమాంత పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ సద్నా సింగ్ చేసినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సమాంత రాజ్ నిడుమోర్తో వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ వివాహాన్ని ఉద్దేశించే సద్నా సింగ్ ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో సద్నా సింగ్ వ్యాఖ్యలను ఎలా చూడాలి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. విలన్ బాధితురాలిగా అద్భుతంగా నటించింది అంటూ సమాంత పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్గా పనిచేసినటువంటి సద్నా సింగ్ ఆవిడ సంచలనమైనటువంటి పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ సమాంత వివాహాన్ని ఉద్దేశించే పెట్టుండొచ్చు అంటూ నెటిజన్లు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పోస్ట్ పెట్టిన తర్వాత సద్నా సింగ్ సమాంతాని అన్ఫాలో చేశారు. ఏంటి అసలు ఎవరిని ఉద్దేశించి సద్నా సింగ్ ఆ పోస్ట్ పెట్టి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? సమంత గారు రీసెంట్గా 2-3 రోజుల కింద వివాహం చేసుకుంది. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో అని కూడా చెప్పవచ్చు. ఎవరైనా సరే తన వ్యక్తిగత జీవితం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం లేదు. అందులో విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ పునర్వివాహం చేసుకోవడంలో తప్పు లేదు. సెలబ్రిటీ స్థాయి విషయం కాబట్టి మనం చర్చల్లో కానీ వార్తల్లో కానీ ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నా, విడాకులు తీసుకున్నా, విడాకుల తర్వాత మళ్ళీ పునర్వివాహం చేసుకున్నా కూడా వ్యక్తిగత విషయాలే ఆహ్వానించవచ్చు. ఒకసారి విడాకులు ఎంత మాత్రాన పెళ్లి చేసుకోకూడదని లేదు. వాళ్లకు నచ్చి వాళ్ళు మెచ్చి లైక్ మైండెడ్ తోటి ఇద్దరు అభిప్రాయాలతో కుదిరిన తర్వాత లివింగ్ టుగెదర్ అంటే కలిసి ప్రయాణిస్తూ కొన్నాళ్ళ తర్వాత పెళ్లి చేసుకోవడం చాలా స్వాగతించాల్సిన విషయమే. మనం ఎవరికి కూడా అబ్జెక్ట్ చెప్పాల్సిన అవకాశం లేదు, అవసరం కూడా లేదు. అయితే సెలబ్రిటీది కాబట్టి కొంచెం చర్చ జరుగుతుందన్నమాట వాస్తవం. దీంట్లో సోషల్ మీడియాలో రకరకాలమైన కామెంట్లు, కొందరు మెచ్చుకోవడం మనకు తెలిసిన విషయం. వితిన్ 16 అవర్స్లో కూడా 80 lakhs లైక్స్ వచ్చాయి సమంత తాను పెట్టిన వివాహ ఫోటోలకు సమంత అకౌంట్లో. సుమారు అంటే విత్ ర్యాపిడ్లో చాలామంది లైక్ చేశారు. కానీ ఒకలో ఇద్దరు కొంచెం అపోజ్ చేసి ఉండవచ్చు. అయితే ఇక్కడ తన వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ సద్నా సింగ్ గారు ఆవిడే పెట్టినటువంటి పోస్టు సందర్భోచితంగా చూస్తే అది సమంత విషయంలో అనేది అర్థమైపోతా ఉంది. బహుశా మ్యాక్సిమం అయితే ఆ సందర్భంగా అయితే పెట్టలేదు. ఇప్పుడు పెట్టిందంటే ఆ పెళ్లి గురించే, ఆమెతో విభేదించినందుకు, పైగా వెంటనే ఆమెను అన్ఫాలో చేసిందని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి బహుశా ఆమె పెట్టిన కామెంటును సమంతను కోడ్ చేస్తూ పెట్టిందా, ఎందుకు పెట్టింది, ఇవి ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం నిజంగా సద్నా సింగ్ సమాంతాన్ని కోట్ చేస్తూ గనక పెట్టుంటే ఇక్కడ సమాంత విలన, ఆవిడ విలన ఉండి బాధితురాలిగా అద్భుతంగా నటించిందా అంటే ఏం చెప్తారు? సార్, నేను క్రైమ్ జర్నలిజం, ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో కొంచెం మంచి అనుభవం ఉన్నట్టు వ్యక్తిని కాబట్టి కొన్ని సందర్భాల్లో విషయం రాబట్టడానికి మేము కానీ దర్యాప్తు చేసే పోలీసు అధికారులు కానీ అనుసరించే విధానం ఏంటంటే, మనకు సమాచారం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే సస్పెక్టెడ్ గారు మనం ఏదైతే గెస్ట్ చేస్తున్న నిందితుడనో, సాక్ష్యానో, లేకపోతే బాధితుడనో గెస్ట్ చేసినప్పుడు ఆ స్టోరీ మనకు వినిపించే స్టోరీ, కనిపించే స్టోరీలో ఉన్నటువంటి నిజాలు రాబట్టడానికి వ్యక్తిగత కార్యదర్శి పిఏని, డ్రైవర్లని, వాళ్ళ అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా రాబడతానికి ప్రయత్నం చేస్తాం. అంటే వాళ్ళు సరైన సమాచారం ఇస్తుంటారు, ఆఫ్ రికార్డ్స్ కూడా ఇస్తుంటారు. నేను ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సమంత విషయంలో బయటికి కనిపించి పిఆర్ఓలు రిలీజ్ చేసేదో ఏదైనా జరిగేది కనిపించే సమాచారం వేరున్నా ఆఫ్ రికార్డ్లో ఆమె వ్యవహార సరే ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకోవడానికి మీ పిఏలను, డ్రైవర్లను ఎట్లయితే అప్రోచ్ అవుతామో, ఇక్కడ సమంత విషయం కూడా తన వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ అంటే సహజంగా సెలబ్రిటీస్, ముఖ్యంగా సినిమా తారలు, సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ పర్సనల్ అసిస్టెంట్ తోటి లేదా మేకప్ ఆర్టిస్ట్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఏకాంత ప్రదేశం అంటే మేకప్ చేస్తున్నప్పుడు చాలా క్లోజ్గా ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు. ఒకసారి వాళ్ళ మధ్య స్నేహం ఏర్పడుతుంటుంది. నిన్నగాక మనం చూసాం, సుమ తన డ్రైవర్ని తీసుకెళ్ళేసి ఈవెంట్లో తను విఐపీల పక్కన కూర్చోబెట్టుకుంది. అంటే ఒక ఎఫెక్షన్, ఫ్రెండ్షిప్ ఉంటుంది. దాంతో మధ్యలో ఇంటర్నల్ భావజాలాన్ని కూడా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. సినిమా తారల విషయంలో కూడా చాలాసార్లు ఇంటికాడ ఏదో భార్య భర్తలు గొడవ పెట్టుకునే విషయాలను కానీ, లేదు ఒక హీరోయిన్లను వేరే వాళ్ళు కాస్టింగ్ కౌచ్ విషయంలో కానీ ఇంటర్నల్ విషయం అయితే చెప్తూ ఉంటారు.
అంటే ఈ ఆర్టిస్ట్ యొక్క సీక్రెట్స్ తెలిసి ఉంటాయి, వాళ్ళ నిజమైన నడవడిక తెలిసి ఉంటాయి. బహుశా ఇప్పుడు ఈ మేకప్ సమంత గారి మేకప్ స్టెంట్ పెట్టడం వల్ల, మేకప్ ఆర్టిస్ట్ పెట్టడం వల్ల బహుశా నిజాలు ఏమైనా తెలుసా? అయితే ఇప్పుడు నిజంగా మీరు ఆమె అంటున్నట్టు విలన, నిజ జీవితంలో విలన అంటే ఇంతవరకు మనకేంటంటే సమంత గారి విషయంలో చాలా కైండ్నెస్సే ఉంది. ఏ వార్త విషయంలో కూడా ఆమె బాధితురాలు కూడా చూసాం. నిన్నగాక మొన్న రాజకీయంగా దాన్ని పోలరైజ్ చేసుకుంటూ ఆమెని కామెంట్ చేశారు. పరోక్షంగా ఆమె బాధితురాలు ఆ విషయంలో. విడాకుల విషయంలో కూడా అన్యాయంగా, అంటే కారణం ఎవరు చెప్పలేదు ఇంతవరకు, ఫలానా కారణం, నా మాట వినటలేం కాబట్టి చేతితోటి విడిపోతున్నాను ఆమె చెప్పలేదు, నా మాట వింటలేదు నన్ను ఏదో చేసింది కాబట్టి నేను విడాకులు ఇస్తున్నా ఆయనే చెప్పలేదు. లివింగ్ అట్లా అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళ డైవర్స్ తీసుకున్నారు. ఫలానా రీజన్ అయితే ఎవరు చెప్పలేదు, ఎవరు కామెంట్ చేయలేదు. కానీ ఈమెకు ఆల్రెడీ మనకు తెలుసు డిసీజ్ నుంచి కొంచెం రికవర్ అయ్యి వచ్చినటువంటి, అట్లా చూసినా ఈమె సింపతిగానే ఉంది. సడన్గా విలన్ అంటుంది. అంటే విలన్ అంటుందంటే ఏంటి? విడాకులకు ఈమె కావాలని చెప్పి, విడాకుల కారణం ఈమె కారణమై ఉండొచ్చా? ఎందుకంటే వీళ్ళ మధ్య ఇప్పుడు మనం చూస్తే సమంత పెళ్లి చేసుకున్నటువంటి రాజు డైరెక్షన్లో వచ్చినటువంటి వెబ్ సిరీస్ అయినటువంటి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 2, అది సిరీస్ 2లో నటించిన తర్వాతనే ఈ వైవాహిక జీవితంలో ఒడిదడుకులు విడాకులు అయినాయి. అక్కడ ఏదన్నా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కానీ ఏమైనా అపార్థాలకు దారితీసి ఉండొచ్చేమో. దాని తర్వాతనే పెళ్ళయింది. ఆ తర్వాతనే రాజుకు కూడా తన వ్యక్తిగత జీవితంలో మళ్ళీ విడాకుల దాకా వెళ్ళడం, అక్కడ డైవర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ డైవర్స్ తీసుకున్న తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకున్నారు. తప్పేం లేదు, చట్టపరంగా కూడా మంచి పని చేశారు. విడాకుల తర్వాతనే చేసుకున్నారు. కానీ వీళ్ళ మధ్య స్నేహం ఏర్పడడానికి, సాన్నిధ్యం ఏర్పడడానికి ఈమె కారణం కాబట్టి ఈమె విలను. దాంట్లో నాకు ఫ్యామిలీ కానీ అక్కినేని ఫ్యామిలీ వాళ్ళది ఏమీ తప్పు కాదు అని చెప్పే ఉద్దేశం ఆమె ఉన్నట్టుంది. బహుశా ఆమెకి వ్యక్తిగత విషయాలు ఏమో తెలుసో, లేదా మరి ఈమె విషయం కాదనుకోవడం అంటే అన్ఫ్రెండ్ చేసింది కాబట్టి బహుశా ఆమె గురించి చెప్పుండొచ్చు. కానీ ఏది ఏమైనా సరే సమంత గారి వ్యక్తిగత జీవితం, ఆమె ఎవరినైనా ఇష్టపడవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, చట్టానికి అనుకూలంగానే పనిచేసింది. ఆమె వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం పనిచేసింది. ఆమె విలన్ అనడానికి అవకాశం లేదు, హీరోయిన్ అనడానికి కూడా అవకాశం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.